అందరికి నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. మనకు భారతదేశంలో మనం అనేక జబ్బుల బారిన ప్రతి ఒక్క వ్యక్తి పడుతుండు. ఈ పర్సంటేజ్ రేషియోలు ఉన్నాయన్నమాట. షుగర్ అనేది 50% అని. అసలు మోకాళ్ళ నొప్పులు అయితే నాకు తెలిసినంతవరకు 80% ఉండొచ్చు. ప్రతి ఒక్కళ్ళు మా దగ్గరకు వచ్చేటోళ్ళు అంతకుముందు మేము ప్రయత్నం చేస్తే ఒక 6 నెలలు సంవత్సరం పట్టేది మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. ఇప్పుడు బాబాయ్ గారు చెప్పిన ప్రకారంగా 15 రోజుల్లో మోకాళ్ళ నొప్పులు ఉండడం వల్ల, ఎందుకంటే ఒక రకమైన ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ వాతం అనేది ప్రకోపించి ఈ కాట్లేజ్ అంటే ఇది ఈ మధ్యలో ఈ ఈ మోకాళ్ళలో గుజ్జు అనేది అరిగిపోవడం జరుగుతుంది. అది సహజమైన ప్రక్రియ అయిపోయింది. దానికి ఏంటంటే రకరకాలుగా మోడర్న్ వైద్యానికి దాన్ని కీళ్ళు మారవడం అదో ఇదో రకరకాలుగా చేస్తారు. అంటే అది చేయించుకున్న వాళ్ళు కూడా అంటే దానికి ఏమన్నా ఆయన మంచి అంటే జీవితం గడుపుతున్నా అంటే చాలా కష్టకరమైన జీవితం. చాలామంది నేను నాకేందంటే ఈ మోకాళ్ళు ఆపరేషన్ చేయించుకున్న నేను ఒక 100 మందిని ఒక వీడియోలు కూడా తీశాను నేను. మీరు మీ మీ స్థితిగతులు అయిన తర్వాత అంతకుముందు ఏంది ఇప్పుడు ఏందని. దీని మీద బాబాయ్ గారితో జర్నీ చేసినాక ఒక 6 నెలలు ఈ ఈ వైద్యం నేర్పిస్తున్నప్పుడు ఈ మోకాళ్ళ నొప్పుల గురించి అదేముందిరా ఉఫ్ అంటే పోతుంది అనేది బాబాయ్. అసలు ఇదేంది నాకు అర్థం కాదు. మనం కొట్టుకోగా ఆయిల్ ఇచ్చి దాంట్లో ఏంటంటే జీవక్రియ మెడిసిన్ ఆ మెడిసిన్ ఈ మందులు ఇచ్చి దాన్ని పోరాటం చేస్తే కూడా 3-4 నెలలు 5 నెలలు. అయితే దీంట్లో ఏంటంటే బాబాయ్ గారు ఏం చేస్తారంటే చిన్నది ఒకటి ఈ చిన్న 1 గ్రాము ఒక పౌడర్ లాగా తయారు చేస్తాడు. దాన్ని ఇంగ్లీకము ఈ రకరకాల అవన్నీ శుద్ధి చేసి అంటే కడుపులోకి ఇస్తానికి కాదు, ఓన్లీ అప్లై చేస్తానికి. జుట్టుపాల ఆకు కానీ లేకపోతే ఇంకొక రకం ఆకు కానీ దానికి ఒక 5 రకాల ఆకులు చెప్పిండు. ఏదన్నా ఒక ఆకుల రసం తీసుకొచ్చి 4 చెంచాలు కలువలు వేసి ఈ గ్రామ్ పొడి అందులో వేసి బాగా నూరి అది తీసుకొని గ్లౌజులు పెట్టుకొని ఈ ఈ మోకాళ్ళకు ఈ ఇట్లా మొత్తం అప్లై చేసి కింద వెనక భాగాన్ని కూడా బాగా అప్లై చేసి రెండు మోకాళ్ళ వెనక అప్లై చేసి బాగా మర్దన చేసి వదిలిపెడితే అసలు ఒక 50% 60% అయితే అప్పుడే రికవర్ అవుతారు. కొంతమంది రికవరీ కాని వాళ్ళకి ఏం చేస్తామంటే మళ్ళీ దీంట్లో కూడా బాబాయ్ గారు ఏం చేశారంటే క్యాప్సూల్ తయారు చేశాడు. దాంట్లో ఏంటంటే ఆ క్యాప్సూల్ ఉదయం 2 సాయంత్రం 2 ఒక నెల రోజుల పాటు ఇచ్చుకుంటూ ఇంకా ఇమ్మీడియట్గా తగ్గని వాళ్ళు కొద్దిగా ఒక 20% తగ్గిన అన్నోళ్ళకు ఆవ నూనె ఒక ప్రక్రియ ద్వారా ఆవ నూనె తయారు చేసి ఇస్తాడు. ఆ ఆవ నూనెను కనుక కాస్తంత తీసుకొని ఈ ముందు వెనక భాగాన కనుక ఇప్పుడు మనము మర్దన చేశాం కాబట్టి దాని విధంగా ఈ ఆవ నూనెని ఫోర్స్గా మర్దన చేయడం వల్ల మోకాళ్ళ నొప్పులు చాలా మంది ఇమ్మీడియట్గా ఒక 4-5 రోజులు తగ్గిరేశారు అని నెంబర్ ఆఫ్ పర్సన్స్. అసలు బాబాయ్ గారు చేసే ప్రక్రియల వల్ల రాబోయే కాలంలో నాకు ఒక వణుకుడు పుడుతుంది. ఎందుకంటే మొన్న సుమారు ఒకటే రోజు 100 మంది వస్తే మనం ఏడ తీయగలుగుతాం. మనకున్న స్టాఫ్ లిమిట్. ఆ మందు కూడా తయారు చేసుకోవాలంటే దాన్ని డిస్టిలేషన్ ప్రసారం చేసి దానికి ఆ వాలుక యంత్రం ద్వారా దాన్ని వంట చేసి దాన్ని ఆ పౌడర్ తయారు చేయాలంటే వితిన్ 7 to 8 days పడుతుంది. అది మనం ఏదో తక్కువ రాగానే కొంతమంది 1 గ్రాము, కొంతమంది 2 గ్రాములు, కొంతమంది 3 గ్రాములు 4 గ్రాములు కూడా వేయాల్సిన అవసరం వస్తుంది. 4 గ్రాములు అంటే 1 కేజీకి 250 మందికే వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఎవరైనా కూడా ఈ స్క్రోలింగ్లో వచ్చే నెంబర్కు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని ఇక రాబోయే కాలంలో ఇంకొక జస్ట్ 4-5 days అయితే మేము సీరియల్ నెంబర్లతో సహా ఇప్పుడు ఎవరైనా ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకుంటే వాళ్ళకు ఒక సీరియల్ నెంబర్ ఇస్తాము. అక్కడ రాగానే ఎర్లీ మార్నింగ్ రాగానే మిర్యాలగూడ కానీ మిర్యాలగూడలో బుధ గురు శుక్ర, హైదరాబాద్లో శని ఆది సోమ మన కార్యాలయాల్లో ప్రజెంట్ చేస్తున్నాము. ఇంకా కొన్ని ప్రాంతాల్లో రీసెంట్గా మనము ఒకటి బాపట్ల ఒక సిద్ధ అంటే ఒక వైద్యుడు మాతో జర్నీ చేస్తానికి ప్లస్ బెంగళూరు. ఇదే కాకుండా బాబాయ్ గారు తయారు చేసిన మెడిసిన్ రాబోయే కాలంలో జస్ట్ 1 month ఆర్ 2nd monthలో మనము 8 కంట్రీలలో ఎక్స్పోర్ట్ చేసే ఒక వ్యక్తి వచ్చి డిస్కస్ చేయడం జరిగింది. అంటే ఈ బాబాయ్ గారు ఏమేమి అంటే మూలికలు తయారు చేసిండని అవన్నీ డిస్కషన్ చేస్తే ఈ పక్షవాతంది ఒకటి, ఈ పార్కిన్సన్ది ఒకటి, ఈ మోకాళ్ళ నొప్పులది ఒకటి, అదే కనుక గుండె సమస్యలతో బాధపడేవారు, క్యాన్సర్తో బాధపడేవాళ్ళు, ఇంకొకటి ఏంటంటే బ్రాడర్ స్టోన్స్, పిత్తాశయంలో రాళ్ళు, ఇవన్నిటికీ ఒక 12 రకాల ఔషధాలని ఈ విధంగా మేము చెప్పడం జరిగింది. వాటిని కనీసం ఒక 2 క్వింటాళ్ళు అంటే రా మెటీరియల్ పౌడర్ ఆర్డర్ కోసం కొంత అడ్వాన్స్ కూడా పేమెంట్ చేయడం జరిగింది. అయితే ఇవన్నీ విషయాలు మీకు ఎందుకు చెప్తున్నామంటే ఒక మంచి వైద్యం ఉంటే ఆటవిక ప్రాంతంలో 200 కిలోమీటర్ల లోన ఉన్నా కూడా పబ్లిక్ వస్తారన్నది సహజం.
కాబట్టి అసలు ఆ సూర్య భగవాన్ దయ వల్ల బాబాయ్ గారే మాకు ఒక భగవంతుడి రూపంలో పరమశివుడి రూపంలో వచ్చి మా ఇద్దరికి మంచి విద్యను నేర్పించి అసలు ఏ ఒక్క వ్యక్తి అయినా కూడా ఏ దేంతో కూడా బాధపడుతున్నా కూడా అతి తక్కువ డబ్బులతో అతి తక్కువ సమయంలో కూడా రికవర్ అవుతానికి ఛాన్స్ అనేది అసలు అంత ఆషామాషి కాదు. మేమైతే నేను బోల సుధాకర్ గారు అయితే పూర్తి సమయాన్ని వెచ్చించి ఈ మూలికలే తయారు చేయలేకపోతున్నాం. ఈ మూలికలు 5 సెంటర్లలో చేస్తున్నాం. ఎందుకంటే మన దగ్గర ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడ మాకు ఒక ఎక్స్ఎమ్మెల్యే గారు ఆయన అది ఒకటి ఫామ్ హౌస్ ఇవ్వడం జరిగింది. అదొకటి, ఇంకా ఒకటి సంగారెడ్డి దగ్గర ఒకటి ఫామ్ హౌస్, ఇంకొకటి ఏంటంటే చెంగిచెర్ల దగ్గర ఒక ఫామ్ హౌస్. ఈ ఏంటంటే ఒక్కొక్క చోట ఒక 20 మంది వర్కర్లు పెట్టి మేము ఆ రా మెటీరియల్ తయారు చేయిస్తున్నాం. బాబాయ్ గారు చూసి ఏమంటాడంటే, అరే నాయన నేనేదో 100 గ్రాములు 500 గ్రాములు చేసుకుంటాను, ఏందిరా నాయన కింటాల్ తయారు చేస్తున్నా అనే స్థాయికి వచ్చినాం. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకొని మోకాళ్ళ నొప్పులతో ఎవరైనా బాధపడుతుంటే మీరు ఒక్కసారి మా దగ్గరికి వస్తే అతి తక్కువ ఖర్చుతో, ఎందుకంటే ఒక నెల కోర్సు మెడిసిన్ అవన్నీ కలిపి కూడా మినిమం 2500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. కానీ అవి కూడా సరిపోతలేదు. ఒక 3000 ఛార్జ్ చేయాలని ప్లానింగ్. అంటే ఇది రిజల్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత దానికి ఏంటంటే ఒక 1 మంత్ మళ్ళీ మీరు రావాల్సిన అవసరం లేదు. చాలామంది ఏంటంటే 6 నెలలు వాడండి, సంవత్సరం వాడండి అంటుంటారు. ఈ 6 నెలలు సంవత్సరాలు తిప్పే బాపత కాదు ఈ బాబాయ్ వైద్యం. కాబట్టి తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళు ఉంటే తప్పకుండా మీరు మా ట్రస్ట్ని సంప్రదించవలసిందే. మీరు ఒకసారి మిర్యాలగూడ కానీ హైదరాబాద్ కానీ ఒకసారి వస్తే మీరు తప్పక దాని విలువ, ఈ బాబాయ్ గారి విద్య ఏంది, అసలు ఏ విధంగా చేస్తారు, ఈ వైద్యం భారతదేశంలో చాలామంది అంటారు ఇదేంటి సార్ ఒకసారి అప్లై చేసి రుద్దంగానే ట్రీట్మెంట్ అయిపోతుందని అంటారు. కాబట్టి మీరు కూడా ఒకసారి చూడండి. మీ కుటుంబ సభ్యులు ఎంతోమందికి ఈ మోకాళ్ళ నొప్పుల సమస్యతో ఎంతోమంది బాధపడుతుంటారో వాళ్ళకి తెలియజేయండి. తప్పక ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని కోరుతున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.